రాయలసీమలో 40 సీట్లకు పైగా సాధించి వైకాపాకు తగిన బుద్ధి చెప్తామని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అత్యంత దారుణంగా నష్టపోయింది రాయలసీమ ప్రాంతమని అంటున్న ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డితో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. రాయలసీమలోనే తమ పట్టు అంటుంది వైకాపా. ముఖ్యంగా గత ఎన్నికల్లో 52 స్థానాలకు గాను కేవలం 3 స్థానాల్లో మాత్రమే టీడీపీ విజయం సాధించింది. ఈసారి ఎన్నికల్లో కూడా అదే శైలి రిపీట్ అవుతుంది. అందుకోసం పూర్తి స్థాయిలో అటు షఫ్లింగ్లు, అభ్యర్థుల మార్పు పెద్ద ఎత్తున వైకాపా రాయలసీమలో చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రాయలసీమ ఎన్నికల బాధ్యతను తెలుగుదేశం పార్టీ తరఫున మోస్తున్న ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, గత ఎన్నికల్లో కేవలం 3 సీట్లు గెలిచారు. ఏదైతే మీ ఎన్నికల తర్వాతనే తెలుగుదేశం పార్టీకి రాయలసీమలో మీరు గెలిచిన తర్వాతనే ఒక ఊపు వచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈసారి మీరు ఎలాంటి వ్యూహంతో ముందుకు పోతున్నారు? ఈసారి మీ టార్గెట్ రాయలసీమలో ఎంత? 2019లో జరిగిన ఎన్నికలకు 2024లో జరుగుతున్న ఎన్నికలకు పూర్తి వ్యత్యాసం ఉంది, తేడా ఉంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి చనిపోవడము, నాకు ఒక అవకాశం ఇవ్వని చెప్పి పాదయాత్ర చేసి ప్రజలందరినీ వేడుకోవడంతో, అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు దాదాపు 15 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం జరిగింది. సరే, యువకుడు ఒకసారి అవకాశం ఇద్దామని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి వేయలేదు. సానుభూతితో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చూద్దామని చెప్పి ఓటు వేయడం జరిగింది. వేసిన తర్వాత ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో ఏ విధంగా ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతూ ఉందో, ఏ విధంగా అన్ని వర్గాలపైన కక్ష కట్టినట్లు వేధింపులు చేయడం జరుగుతుంది, విధ్వంసాలు చేయడం జరుగుతుంది, రాజకీయ ప్రత్యర్థులను కూకటి వేళ్లతో ప్రకటించాలని చెప్పి ఆయన ఆలోచన విధానాన్ని ప్రజలందరూ కూడా గ్రహించడం జరిగింది. ఈ ఎన్నికలు ఖచ్చితంగా మళ్ళీ రాష్ట్రంలో సుపరిపాలన రావాలి. ఈ సుపరిపాలన రావాలంటే అన్ని విధాలా సమర్థవంతమైన వ్యక్తి, ప్రజల కష్టసుఖాలు తెలిసిన వ్యక్తి, ఎవరికి ఏ వర్గానికి కూడా ఇబ్బంది కలిగించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారనే ఒక సంపూర్ణమైన విశ్వాసం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ఉంది. జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ 100కు 100% తెలుగుదేశం జనసేన పార్టీలు ఉమ్మడిగా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. భారీ మెజారిటీతో భారీగా ఎమ్మెల్యే స్థానాలు కూడా. రాయలసీమలో మీరు కొంత బలహీనంగా ఉన్నారని అంటున్నారు. అదేవిధంగా రాయలసీమలో మీరు ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్ళలేదు. కేవలం అటు పాదయాత్ర తర్వాత సిద్ధం మీ రాకదలరా యాత్రలు జరుగుతున్న నేపథ్యంలో అభ్యర్థుల సీట్ల పంపిణీ వ్యవహారం కూడా కొంత రాయలసీమలో ఎన్ని సీట్లు ఇస్తున్నారు అన్న విషయం మీద కూడా కొంత ఇబ్బందికరమైన పరిణామాలు. మరోవైపు కొన్ని కుటుంబాలు మాకు 2 సీట్లు కావాలంటూ కూడా ప్రతిపాదనలు తీసుకురావడం మీకు కొంత ఇబ్బందికరంగా లేదా రాయలసీమలో పరిస్థితి? రాయలసీమలో సీట్ల విషయంలో ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి లేదు. రాయలసీమలో అభ్యర్థుల కంటే ఈ రాష్ట్రం నుంచి జగన్మోహన్ రెడ్డి పరిపాలనను తరిమేయాలని ఒక బలమైన ఆకాంక్ష రాయలసీమ ప్రాంతంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన మిగతా ప్రాంతాల వారు ఏమో కానీ ముఖ్యంగా అత్యధిక నష్టపోయింది రాయలసీమ ప్రాంత ప్రజానీకమే. ఈరోజు రాయలసీమలో ఏ ఒక్క పరిశ్రమను తీసుకొని వచ్చి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించారా? లేదు. అదనంగా 2019 సంవత్సరం కంటేలో ఉండే ఆయకట్టు కంటే అదనంగా ఒక ఎకరాకైనా సరే సాగునీరు అందజేసిన పరిస్థితులు ఉన్నాయి. అదనంగా ఏ ఒక గ్రామానికైనా కానీ త్రాగునీరు కల్పించారా? లేకపోతే కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేశారా? ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు లేవు. ఓన్లీ కొంతమందికి మాత్రమే బటన్ నొక్కి ఇదే సంక్షేమము, ఇదే అభివృద్ధి, నేను ఇచ్చే డబ్బుతోనే అభివృద్ధి సాధిస్తారని చెప్పి ఆయన పగలు కనడం జరుగుతుంది. ముఖ్యంగా రాయలసీమలో గతంలో మాకు వచ్చింది 3 సీట్లు మాత్రమే, అంటే చిత్తూరు జిల్లా వరకు. కానీ ఈసారి అది రివర్స్ కాబోతుంది. ముఖ్యంగా రాయలసీమలో రైతాంగం విపరీతమైన ఎప్పుడెప్పుడు ఎన్నికలు జరుగుతాయని ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయదారులను పూర్తిగా దెబ్బతీసిన వ్యక్తి భారతదేశ రాజకీయ చరిత్రలో ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి లేడు, భవిష్యత్తులో కూడా ఏ ముఖ్యమంత్రి రాడు. ముఖ్యంగా డ్రిప్పులకు సంబంధించి పెద్ద ఎత్తున ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వారు చేపట్టిన కార్యక్రమాల వలన పెద్ద ఎత్తున సాగునీరు ఈరోజు రాయలసీమ ప్రాంతం ఉంది. డ్యాములలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, చెరువులలో ఉన్నాయి, భూగర్భ జలాలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి ఈరోజు. కానీ పండ్ల తోటలు కానీ లేదంటే కూరగాయల తోటలు పెట్టుకొని డ్రిప్పులు ఇవ్వలేని దౌర్భాగ్యకరమైన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ముఖ్యంగా మెట్ట ప్రాంతం లేదు. రాయలసీమలో పండ్ల తోటలు కానీ లేదంటే కూరగాయలు కానీ ఇవన్నీ బ్రహ్మాండంగా పండేదానికి అనువైన నేలు ఉన్నాయి. వాటిని డ్రిప్పులు ఇవ్వలేని పరిస్థితి ఉండడంతో రైతులు కూడా ఈరోజు కూడా బీళ్లుగా ఉన్నాయి. అంతేకాకుండా ఈ సంవత్సరం గతంలో ఎప్పుడూ లేని విధంగా గత 20 సంవత్సరాల కంటే అత్యల్ప వర్షపాతం రాయలసీమ ప్రాంతంలో నమోదైంది. ఏమాత్రం కూడా ఈ దుర్భిక్ష నివారణ కార్యక్రమాలు చేపట్టకుండా కరువు మండలాలుగా ప్రకటిస్తే కూడా నాకు అవమానకరంగా ఉంటుందని భావిస్తున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే. కరువు మండలాలుగా ప్రకటిస్తే కేంద్ర బృందాలు వస్తాయి, కేంద్రం నుంచి ఎంతో కొంత ఆర్థిక సాయము, రిహాబిలిటేషన్ వస్తుంది. తద్వారా ఈ ప్రాంతంలో ఉండే
రైతాంగానికి కానీ కూలీలకు కానీ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. దానికి కూడా సిగ్గుపడుతున్నాడు. ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లాలో 35 మండలాలు ఉంటే 35 మండలాల్లో దారుణం. ఖరీఫ్లో ఎక్కడ కూడా ఒక ఎకరా ఇత్తనం పడలేదు, పడిన సాట కానీ ఒక మూట ఏ గింజ కానీ పండలేదు. 35 మండలాలు కూడా కరువు మండలాలుగా ప్రకటించమంటే ఇసిరిగొట్టి ఫైళ్లు తీసుకోకపోతే జిల్లా అధికార యంత్రం ఫైళ్లు వాళ్ళ మకాన కొట్టేసే నాకు రాయలసీమ కడపలో కరువు ఉందంటే నాకు అవమానం అని చెప్పి భావించే ముఖ్యమంత్రిని మొట్టమొదటిసారి ఇప్పుడే చూస్తా ఉన్నాం. సరే, ఇంకోటి, మీరు గత ఎన్నికల ముందు ప్రముఖ రాజకీయ కుటుంబాలు, అటు అనంతపురం జిల్లాలో జేసీ కుటుంబము, పరిటాల కుటుంబం, కోట్ల కేఈ కుటుంబాలు, అదేవిధంగా మీ జిల్లాలో ప్రముఖంగా ఉన్న శ్రీనివాసరెడ్డి కుటుంబం కానీ, అదేవిధంగా చిత్తూరు జిల్లాలో అమర్నాథ్ రెడ్డి కుటుంబం, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కుటుంబాలు, ఇలా ప్రముఖ రాజకీయ కుటుంబాలన్నీ మీ గూట్లోనే ఉన్నాయి. అయినా మీరు ఎందుకు అపజయం పొందారు? సార్, 2019లో జరిగిన ఎన్నికలు ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో జరగడం జరిగింది. ఇక్కడ కుటుంబాలు అనే దానికంటే ఇక్కడ ప్రజలు ఓట్లు వేయడం జరుగుతుంది. ఈసారి కూడా అదే కుటుంబాలు కూడా ఖచ్చితంగా వారందరికీ కూడా మీరైతే ఏ పేర్లు చెప్పారో వాళ్ళ కుటుంబాల్లో ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ప్రజల ఆశీర్వాదం ఉంటుంది. గతంలో కంటే వాళ్ళు ఎంత తేడాతో ఓడిపోయినారో దానికి రెండింతల ఎక్కువ మెజార్టీతో మీరు చెప్పిన కుటుంబాలన్నీ గెలవబోతున్నాయి. రాయలసీమలో 1983లో కంటే ఏ విధమైన ప్రభంజనం తెలుగుదేశం పార్టీకి కానీ 1994లో ఇచ్చిందో దానికంటే ఇంకా బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభంజనం రాయలసీమలో ఈసారి వీస్తూ ఉంది. చిత్తూరు జిల్లాలో మీరు కోఆర్డినేటర్గా ఉన్నారు. చిత్తూరు జిల్లాలోనే మెజార్టీ సీట్లు సాధించమని ఛాలెంజ్ విసురుతున్నారు కదా మీ నాయకుడికి. నీ సొంత జిల్లాలోనే మమ్మల్ని ఢీ కొట్టు, టార్గెట్ రీచ్ కావాలని, అది ఈసారి సక్సెస్ అవుతుందంటారా? 100% సక్సెస్ అవుతుంది. సవాలు విసిరే నాయకులు జగన్మోహన్ రెడ్డి నన్ను చూసి ఓట్లేయండి, నా పరిపాలన చూసి ఓట్లేయండి అని చెప్పే వ్యక్తి ఎందుకు గాను పదే అభ్యర్థులు మారుస్తున్నాడు. సత్యవేడుకు ఒక అభ్యర్థిని మార్చారు, తిరుపతి పార్లమెంటుకు అభ్యర్థిని మార్చారు, మార్చిన 10 రోజులకే మళ్ళీ సత్యవేడు అసెంబ్లీ అభ్యర్థిని మార్చారు, మళ్ళీ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిని మార్చారు. జీడీ నెల్లూరుకు ఒక అభ్యర్థిని ముందు అనౌన్స్ చేశారు, మళ్ళీ ఇప్పుడు అనౌన్స్ చేశారు. మళ్ళీ రేపో మాపో చిత్తూరు అభ్యర్థిని మార్చాలన్నారు, పొంగనూరు అభ్యర్థిని మార్చాలన్నారు. అంటే ఎందుకు కానీ మీలో భయం ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డిని చూసి నన్ను చూసి ఓటేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనేటప్పుడు అభ్యర్థులు ఎవరు అభ్యర్థులు అంటే ఎందుకు నీలో అభద్రతా బాగుంది, ఎందుకు నువ్వు ఓడిపోతాననే ఒక ఆలోచనతోనే కదా పదే ఈరోజు మారుస్తున్నారు. నీ ఎమ్మెల్యేలు ఇటు సత్యవేడు ఎమ్మెల్యే కానీ లేకపోతే కనుక జీడీ నెల్లూరు ఎమ్మెల్యే కానీ ఎందుకని నీ మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఎందుకని దళిత ఎమ్మెల్యేలే మారుస్తున్నాం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరులో మంచి పేరుందే, తంబలవలో ద్వారకనాథ్ రెడ్డి గారికి మంచి పేరుందే, లేకపోతే కనుక తిరుపతిలో భూమన్ కరుణాకర్ రెడ్డికి మంచి పేరుందే, లేకుంటే కనుక చంద్రగిరిలో మంచి పేరుందే. ఎవరికి మంచి పేరుంది? ఇంకా ఎవరు అభ్యర్థులు లేక చిత్తూరులో ఒక ఎర్రచందనం స్మగ్లర్ను తీసుకొని వచ్చేసి నువ్వు పెట్టుకున్నావంటే అది వృత్తి ప్రవృత్తి అయింది. పోలీస్ రికార్డుల ప్రకారం కానీ లేకపోతే కనుక ప్రజలు ఏమనుకుంటారు, విజయానందరెడ్డి అనే వ్యక్తి ఎర్రచందనం డాన్ అని పిలుస్తారు. అతనికి ఏమైనా అంత గతంలో ప్రజాసేవ చేసిన నేపథ్యం ఉందా, లేకపోతే ఒక వ్యాపారస్తుడా ఓన్లీ శేషాచలవడలో దుంగలు కొట్టుకొని 100 కోట్ల రూపాయలు ఆర్జించిన వ్యక్తిని డబ్బుతో, అంటే ప్రజాభిప్రాయం మనకు అనుకూలంగా లేదు కాబట్టి 100 కోట్ల రూపాయలు డబ్బులు పెట్టాలా, అతను చిత్తూరులో ఒక 100 కోట్లు ఖర్చు పెట్టి కట్టాలా, అతని దగ్గర ఉండే విపరీతమైన ఈ అక్రమంగా సంపాదించిన డబ్బును మిగతా నియోజకవర్గాల మీద డంప్ చేసి గెలుచాలనే ఆలోచనతో విజయానంద రెడ్డికి టికెట్ ఇచ్చింది. నీకంటే అంతకంటే అంటే నువ్వు టికెట్ల సెలక్షన్స్లోనే నీ బేలతనము నీ డొల్లతనం అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డిది. అందుకంటే ఏదో విధంగా వాళ్ళు ఈ జిల్లాలో ఆధిపత్యం సాధిస్తున్నారు. మీ పార్టీ ఎందుకు సాధించలేకపోతుంది? చాలా ఎన్నికలు వరుసగా, లాస్ట్కి చంద్రబాబు సొంత నియోజకవర్గం, ఆయన పుట్టిన నియోజకవర్గంలో కూడా, చివరికి మేము కుప్పంలో కూడా గెలుస్తామంటున్నారు కదా సార్. వాళ్ళు కుప్పంలో గెలుస్తామంటాను, మేము పులివెందులో గెలుస్తామంటున్నాం. ఖచ్చితంగా ఇది సాధ్యమైనప్పుడు అది కూడా సాధ్యమవుతుంది. పులివెందుల్లోనే గెలిచేదానికి మాకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ప్రజల్లో ఉండే అసహనం కానీ వాళ్ళ కుటుంబంలో ఉండే సమస్యలు కానీ పులివెందుల ప్రజలకు వాళ్ళు చేస్తున్న ద్రోహం కానీ మోసం కానీ అన్ని ప్రజలందరూ గమనించారు కాబట్టి పులివెందులోనే గెలిచేదానికి మాకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో కూడా సరే గతంలో కొన్ని పొరపాట్లు జరిగిండొచ్చు, ఈసారి అలాంటి పొరపాట్లు జరగకోకుండా పకడ్బందీగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి మాదిరి ఈరోజు ఈ క్యాండిడేట్ను అనౌన్స్ చేసి 2 రోజులకు ఆ క్యాండిడేట్ను మార్చి మళ్ళీ 3వ రోజు ఈ క్యాండిడేట్ ఆ క్యాండిడేట్ని లేకోకుండా పకడ్బందీగా కార్యకర్తల అభిప్రాయాలను తీసుకుంటున్నారు మా నాయకుడు, ప్రజల అభిప్రాయాలను తీసుకుంటారు. ఎవరైతే సమర్థవంతమైన వ్యక్తి అవుతారో వారి ఎంత పెద్ద నాయకుడైనా సరే పక్కన పెట్టైనా సరే ఎవరైతే గెలవడతారో ప్రజల అభిప్రాయం ఎవరికి అనుకూలంగా ఉందో వాళ్ళని ఖచ్చితంగా క్యాండిడేట్గా మా నాయకుడు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా అనేక మంది సమర్థవంతమైన నాయకులు ఉన్నారంటే శాసనసభకు కానీ పార్లమెంటుకు పోటీ చేసేవాళ్ళు ప్రతి నియోజకవర్గం నుంచి 5 నుంచి 10 మంది అన్ని రకాలుగా అంగులుండేవాళ్ళు, ప్రజల మద్దతు ఉన్న వాళ్ళు, నిరంతరం ప్రజల మద్దతు. కానీ మనం టికెట్ ఇవ్వగలిగేది ఒకరికే.
టికెట్ ఎవరికి ఇచ్చినా కూడా మిగతా అందరి నాయకులు కూడా పనిచేసే విధంగా ఆ విధంగా వాళ్ళందరితో కూడా చర్చలు జరిపి ఏకాభిప్రాయంతో అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మెజార్టీ అసెంబ్లీ స్థానాలు తెలుగుదేశం పార్టీ ఈసారి కైవసం చేసుకుంటుంది. సార్ మీ సొంత జిల్లా కడప జిల్లాలో ఈసారి మీ పార్టీ పరిస్థితి ఎలా? కడప జిల్లాలో కూడా మెజార్టీ స్థానాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంది. అంటే ఈ మధ్య 2004, 2019 మధ్యకాలంలో అటు కాంగ్రెస్ పార్టీకి కానీ వైకాపా కానీ మెజార్టీ వచ్చా, కానీ మీరు 2004 కంటే ముందు అనేక సందర్భాల్లో 1983 తీసుకోండి, కాంగ్రెస్ పార్టీకి 2-3 స్థానాలకే పరిమితం అయ్యేది. తర్వాత జరిగిన పరిస్థితులు కానీ రాజశేఖర గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ జిల్లాలో అనేక మంది లీడర్లను వేధించడం కానీ హత్య చేయడం కానీ ఒక అధికార దుర్వినియోగానికి పాల్పడి అవేర్నెస్ వచ్చింది తప్ప మిగతా ఈసారి మాత్రం ఖచ్చితంగా మెజారిటీ స్థానాలు గెలవబోతున్నాం. సరే, ఈ పులివెందుల్లో నిన్న వైఎస్ సునీత గారు తనను చంపుతామని బెదిరించారని హైదరాబాద్లో కంప్లైంట్ చేసిన పరిస్థితి ఎలా ఉంటుంది? ఈసారి ఎలక్షన్లో ఆమె కానీ పోటీ చేసే అవకాశం ఉందా, లేకపోతే షర్మిల వీళ్ళిద్దరూ పోటీ చేస్తే మీరు ఏమైనా నైతికంగా మద్దతు ప్రకటిస్తారు? ఇప్పుడు తల్లిని చెల్లెలను రక్షించలేని వ్యక్తి, వారిని గౌరవించలేని వ్యక్తి ఈ రాష్ట్ర ప్రజలను గౌరవిస్తాడు, వీళ్ళను కాపాడుతాడు అనేది మనందరి భ్రమ. వారి కుటుంబ సభ్యులే మా సొంత ఆడపిల్లలు కానీ ఈ రాష్ట్రంలో మా సొంత కుటుంబ సభ్యులు కాదు, ఈ రాష్ట్రంలో ఉండే ఓటర్లుగా మమ్మల్ని గమనించండి, ఒక ఆడపిల్లలుగా మమ్మల్ని చూసి మాకు రక్షణ కల్పించండి అని ఒక ముఖ్యమంత్రిపైనే ఫిర్యాదు చేసే పరిస్థితి రాష్ట్రంలో వచ్చిందంటే ఇంతకంటే దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఏమీ ఉండదు. షర్మిల సునీత వెనుక మీరే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కానీ మీరంతా కానీ ఉండి నడిపిస్తున్నారు, వాళ్ళను జగన్కి వ్యతిరేకంగానే కూడా వాళ్ళు డైరెక్ట్గా విమర్శిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, షర్మిల గారు మొన్నటి వరకు తెలంగాణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు, అది రద్దు చేసుకొని ఈ మధ్యనే ఆంధ్ర పీసీసీ అధ్యక్షురాలుగా అయింది. మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలు కానీ తెలుగువారికి ఆ రోజు చేస్తున్న అవమానాలకు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళ పార్టీ విధానాలు వాళ్ళవి, మా పార్టీ విధానాలు మాయి. అంటే ఎక్కడ కూడా ఈ రెండు కలిసే సందర్భం ఎక్కడ కూడా రాకపోవచ్చు. సరే, ఈ కోఆర్డినేటర్గా మరో వివాదమైన ప్రశ్నే. కోఆర్డినేటర్గా మీరు ఏదో డబ్బులు ఆర్థికంగా బలంగా ఉన్న వారిని అభ్యర్థులు ఎంపిక చేయడమే మీ బాధ్యతలాగా ఫీల్ అవుతున్నారు, అందువల్ల చాలామందిని పార్టీకి పనిచేసిన వాళ్ళని దూరం పెడుతున్నారు, ఇప్పుడు ఇద్దరు కోఆర్డినేటర్లు అనే ఒక ప్రచారం కూడా రాయలసీమలో జరుగుతుంది. ఎక్కడ లేదండి, డబ్బులు ఉన్న వాళ్ళని ఎక్కడ ఇచ్చాము చూపించండి. ఇంకా టికెట్స్ ఇవ్వలేదు కానీ వాళ్ళ పేర్లే మీరు ప్రతిపాదన చేశారు. లేదు, సమర్థవంతమైన వ్యక్తులు, ఇందాక మీకు చెప్పాం, పార్టీ కార్యకర్తల్లో ఆమోదించే వ్యక్తి, ప్రజలు కూడా ఆమోదించే వ్యక్తులనే ఎంపిక చేయడం జరుగుతుంది. ఇది తప్ప డబ్బులుండే మా దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడుండే ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కానీ ఎవరు కానీ డబ్బులుండే వ్యక్తులు కానీ మనకు ఎవరు కనపరారు. డబ్బులుండే వ్యక్తులంతా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నారు. ఎవరన్నా వ్యాపారాల్లో కాంట్రాక్ట్లు ఉంటే వాళ్ళందరినీ కూడా చిన్న భిన్నం చేసి వాళ్ళ వ్యవస్థలను కూడా నాశనం చేసిన పరిస్థితులు ఎవరు కానీ మేము ముబ్బడిగా డబ్బులు పెడతామని చెప్పి ఎవరు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే ఇప్పుడు మీరు కానీ గమనిస్తూ ఉంటారు, రాష్ట్రంలో 175 నియోజకవర్గాలని 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఏ విధంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారని మీరు గమనించండి. ఎక్కడైనా సరే డబ్బులున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? సాంప్రదాయంగా తెలుగుదేశం పార్టీకి పనిచేసే వ్యక్తులను, తెలుగుదేశం పార్టీ మద్దతు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆమోదించే వ్యక్తులనే పెడతాను. మేము ఎక్కడైనా సరే డబ్బులున్న వాళ్ళకి టికెట్ ఇచ్చాం, మీరు ఒక్క సీట్ చూపించండి, ఎక్కడ ఇచ్చాం? ఇప్పుడు కిషోర్ కుమార్ రెడ్డి డబ్బులున్నాయని ఇచ్చినారా? పుంగనూరులో రామచంద్రారెడ్డి గారికి డబ్బులున్నాయని ఇచ్చారా? అమర్నాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీనే. కాళహస్తిలో బొజ్జల సుధీర్ రెడ్డి ఇక్కడ ఉండేవాళ్ళే, నగరిలో బాను ఉండేవాళ్ళే. ఇంకొక 4-5 సీట్లు క్లియర్ చేయాల్సింది. వాటన్నింటిని కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ అభిమానులకి, తెలుగుదేశం పార్టీలో పనిచేసే వాళ్ళకే టికెట్లు చంద్రబాబు నాయుడు చాలా వరకు ఇప్పుడు ఎన్నికల్లోకి ఇంకా 2 నెలలు 70 రోజుల సమయం ఉంది. ఇప్పటి వరకు మీరు అభ్యర్థుల్లో కానీ కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల వ్యవస్థ కూడా సరిగా లేని పరిస్థితి చిత్తూరు జిల్లాలో కనిపిస్తుంది. అటు తంబలపల్లి, మదనపల్లి ఇట్లా కొన్ని చోట్ల తీసుకుంటే అసలు కార్యకర్తలు ఎవరంటే నడవాలో అన్న పరిస్థితి కూడా ఆందోళనలో ఉన్నారు. ఇలాంటి దాన్ని మీరు ఎప్పటి లోపల సెట్ రైట్ చేయబోతున్నారు? 4 సంవత్సరాలుగా 9 నెలల నుంచి జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా అన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్నాయి. ఇన్ఛార్జీ అనేది ఒక వ్యవస్థ అంతా మాత్రం తప్ప ఇన్ఛార్జి ఉన్నా లేకున్నా కానీ తెలుగుదేశం పార్టీకి గ్రామ స్థాయి నుంచి బూత్ లెవెల్ నుంచి మాకు రాష్ట్ర స్థాయి వరకు ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఏ గ్రామానికి సంబంధించిన బూత్ కమిటీలు ఉన్నాయి, గ్రామ కమిటీలు ఉన్నాయి,
యూనిట్లు ఉన్నాయి, క్లస్టర్లు ఉన్నాయి, మండల కన్వీనర్లు ఉన్నారు. ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ పొందరుతాయి. ఇన్ఛార్జ్ ఉన్నా లేకున్నా కూడా అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. ఇప్పుడు భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి గ్రామంలో ఈరోజు కూడా అన్ని నియోజకవర్గాల్లో దాదాపు 70% పైగా ప్రచారం పూర్తి చేయడం జరిగింది. ప్రతి ఇంటి దగ్గర పోయారు, ప్రతి ఇంటి తలుపు తట్టారు, ఆ కుటుంబ యజమానితో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మీకు కలిగే ప్రయోజనాలు ఏమని చెప్పి కూడా 70% పైన చెప్పడం జరిగింది. ఇన్ఛార్జ్ అనేది ఉన్నా లేకున్నా కూడా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు ఎక్కడ ఆగవు. ఇప్పుడు పెద్ద ఎత్తున మన వెంకటగిరిలో మీటింగ్ జరిగింది, రా కదలిరా మీటింగ్. 6వ తారీఖున జీడీ నెల్లూరులో జరుగుతుంది. ఇన్ఛార్జీల సమాలో మా కార్యకర్తలు నందమూరి తారక రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మాకు ఆ వ్యవస్థను ఆ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా అధ్యక్షుడు ఉన్నా లేకున్నా, ఇన్ఛార్జ్ ఉన్నా లేకున్నా కానీ ఎక్కడ కూడా కార్యక్రమాలు ఆగే ప్రశ్న లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉత్సాహం తగ్గదు. ఎవరిని అభ్యర్థిని పెట్టినా ఇక్కడ అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షతోనే ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ఆయన చూసే ఎవరికైనా కానీ ఓట్లు వేయాల్సిందే. అభ్యర్థి అనేది కొంత పని చేస్తుంది. మిగతా అంతా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఫేస్ వాల్యూతోనే ఎవరో నిలబడినా కానీ నకిలీ ఓట్లు అది ఏదైతే ఓట్ల వివాదం పెద్ద ఎత్తున ఇటు తిరుపతి జిల్లాలో కానీ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 1,20,000 ఓట్లు ఎక్కిచ్చారంటూ కూడా మీరు ఆరోపణలు చేశారు. అదేవిధంగా రాయలసీమ వ్యాప్తంగా ఈ పరిస్థితి ఎక్కువగా ఉందంటున్నారు. దీనిపైన మీకు ఏమైనా క్లారిటీ వచ్చిందా? మీరు దీని మీద ఏదైనా పోరాటం కొనసాగిస్తున్నారా? ఎన్నికల కమిషన్ మీకు ఏదైనా ఒక సమాధానం ఇచ్చింది? గత సంవత్సరముగా పెద్ద ఎత్తున కేంద్ర ఎన్నికల సంఘాన్ని కానీ, రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి కానీ, లేకుంటే జిల్లా ఎన్నికల అధికార యంత్రాంగాల దృష్టికి పెద్ద ఎత్తున తీసుకోబడింది. మేము చేస్తున్న పోరాటాలలోనే ఈరోజు అనేక మంది మీ తిరుపతి కలెక్టర్ గారు సస్పెండ్ కావడం జరిగింది. మరికొందరిపైన క్రిమినల్ కేసులు పెట్టడం జరిగింది. అనేక మంది బిఎల్ఓలను సస్పెండ్ చేశారు. అనేక మంది తహసీల్దార్లు సస్పెండ్ అయ్యారు. అనేక మంది రిటర్నింగ్ ఆఫీసర్లు కూడా సస్పెండ్ కావడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇంకా కొంతమంది పనికిమాలిన అధికారులు అధికార పార్టీకి లొంగిపోయి కొన్నిసార్లు చేస్తున్నారు. వాటన్నిటిని కూడా బయటికి తీసుకొని వస్తున్నాం. ఇంకా ఎన్నికల ముందు రోజు వరకు వీటన్నిటిపైన కూడా ఖచ్చితంగా పోరాడతాం. సరే, దొంగ ఓట్లు అంటున్నారు. దొంగ ఓట్లను కూడా దాటి ప్రజాభిమానం తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ఉంది. మొన్న జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఉన్నాయి, విచ్చలవిడిగా దొంగ ఓట్లు. ముఖ్యంగా ఈస్ట్ రాయలసీమలో చాలామంది తహసీల్దార్లు ఓట్ల లిస్టులను పెట్టుకొని ఓట్లు ఎక్కించుకోవడం జరిగింది. ఎంత మెజార్టీతో గెలిచాడో మా అభ్యర్థి 30,000 మెజార్టీతో గెలిచినారు. అప్పుడు ప్రచారం ఏమి పెద్ద ఎత్తున దొంగ ఓట్లు చేర్చుకున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి గెలవలేరన్నారు. దొంగ ఓట్లను కూడా కాదని ప్రజల మద్దతుతో 30,000 మెజార్టీతో గెలవడం జరిగింది. వెస్ట్ రాయలసీమ పరిధిలో మాకుండేది 2 శాసనసభ్యులు ఇద్దరున్నారు. అయినప్పటికీ కూడా అక్కడ కూడా దొంగ ఓట్లు చేర్చినారని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ఓట్ల నమోదప్పుడే వాటన్నింటి కూడా మేము పెద్ద ఎత్తున అడ్డుకట్ట వేశాం. ఎన్నికల ప్రశాంత వాతావరణంలో జరిగిన దాదాపు 40 కోట్ల పైన ఖర్చు పెట్టినా మేము ₹1 ఖర్చు పెట్టకోకుండా కూడా ప్రజలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినా నాకు అండగా నిలబెట్టారు. దొంగ ఓట్లను కూడా తలదన్నే విధంగా ఖచ్చితంగా ప్రజల మద్దతు తెలుగుదేశం పార్టీకి ఉంది. ఇవన్నీ ఈ యాంగిల్లో ఒక పోరాటం చేస్తాం. మీరు చూస్తారు, చంద్రగిరిలో కానీ తిరుపతిలో కానీ పెద్ద ఎత్తున చేర్చినారని చెప్పి మేలో జరిగే కౌంటింగ్లో చూద్దాం ఈ దొంగ ఓట్లు ఏమైనా పని చేస్తాయి లేదు. దొంగ ఓట్లను కూడా దాటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు బ్రహ్మాండమైన మెజారిటీతో చారిత్రాత్మక విజయం సాధించబోతున్నారు. సార్, ఫైనల్గా ఒకటి, రాయలసీమలో మీరు వాళ్ళకంటే ఎక్కువ సీట్లు ఎన్ని సాధించబోతున్నారు? సార్, దాదాపు మా గుండె అంచనా ప్రకారం ఈ 4 జిల్లాల్లో 40 సీట్లు మేము ఖచ్చితంగా సాధించబోతా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద ఎమ్మెల్సీ గారు చెప్తున్న దాని ప్రకారం రాయలసీమలోనే ఈసారి స్పష్టమైన ఆధిక్యత రాయలసీమలో ఈసారి తాము కనబరుస్తున్నాం. ముఖ్యంగా 40 సీట్లు సాధిస్తాము, 52 సీట్లకు గాను. గతాన్ని పునరావృతం ఈసారి మేము చేస్తాం, వారు గతంలో ఏది చేశారో అది మేము పునరావృతం చేస్తామంటున్నారు. బలమైన రాజకీయ కుటుంబాలు ఇవన్నీ కాదు, చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావుని చూసే ఈ పార్టీ కొనసాగుతుంది. వారి వల్లనే ఈ పార్టీ ముందుకు పోతుంది. ఈసారి ఎన్నికలు కేవలం చంద్రబాబును చూసే ఓట్లు వేస్తారని కూడా ఆయన అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.